మ్యామ్ ఇంటిగ్రేట్ మెడిసిన్ అనేది స్టార్టింగ్‌లో ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా పాపులర్. పాపులర్ అయింది. వాళ్ళు ఎక్కువ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలుసు. బట్ రీసెంట్ టైమ్‌లో ఇండియాలో గూడా యూజ్ చేస్తున్నారు. సో, ఫస్ట్ ఇండియా ఎందుకు ఈ విధానాన్ని అనుసరించడానికి గల కారణాలు చెప్పండి? అలాగే ఏ ఏ సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి? యాహ్! సో, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండియాలో పాపులర్ అవ్వడానికి కారణం ఈ క్రానిక్ డిసీజ్ అనేవి పెరగడం. హ్మ్. ఫస్ట్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఎందుకు పాపులర్ అయింది అంటే, అక్కడ ఫస్ట్ క్రానిక్ డిసీజ్ అనేవి పెరగడం జరిగింది. ఒకప్పుడు చూసుకుంటే ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్. కానీ ఇప్పుడు క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజ్ అనేవి చాలా కామన్. హ్మ్. సో, ఇవి పెరుగుతున్న కొద్దీ మనకి ఇక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అవసరం, పాపులారిటీ పెరగడం జరిగిందనమాట. ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానాన్ని యొక్క అవసరాన్ని గుర్తించి మనకి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ మెడికల్‌కి సంబంధించి అపెక్స్ బాడీ వీళ్ళు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ ఉండాలని ప్రతిపాదన చేయడం జరిగింది. నెమ్మదిగా అటువైపు అడుగులు వేయడం జరుగుతుంది. అలానే రీసెంట్‌గా జిప్మర్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ కలిపి. ఓకే. అలానే కొన్ని అపెక్స్ ఆర్గనైజేషన్స్ లైక్ నిమ్హాన్స్ హ్మ్. వీళ్ళు కూడా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానాన్ని ఫాలో అవుతూ క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ న్యూట్రిషన్, కౌన్సెలింగ్‌తో పాటు యోగాని, మెడిసిన్స్‌ని కూడా ఇంటిగ్రేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాపులర్ యూనివర్సిటీస్ అండ్ ఇన్‌స్టిట్యూట్స్ ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌ని అక్కున చేర్చుకొని ఫాలో చేయడం జరుగుతుంది. అలానే మన హైదరాబాద్‌లో కూడా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండివిడ్యువల్ ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు. అందులో నేను ఒకటి. మా సెంటర్‌లో కూడా మేము ఇంటిగ్రేటివ్ విధానాన్ని ఫాలో అవుతున్నాము. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే క్రానిక్ డిసీజెస్ పెరుగుతున్న కొంది ఈ అప్రోచ్ అవసరం హ్మ్. పెరుగుతూ ఉంది. పాపులర్ అవుతుంది.